లింగము, వాటికి విభక్తి అంటుకోవాలి, అలాగే వచనాలు కూడా ఉండాలి. నామపదం మనకి అందులోనే ఒక సబ్సెట్ లాగా ఉంటుంది అనుకోండి, అది గుణం. అంటే అదేంటి, మనం ఏదైతే విశేషణం కింద చదువుకుంటున్నామో అవన్నీ ఉండాలి. అలాగే అవ్యయం ఉండాలి, క్రియాపదం ఉండాలి. ఇవి ఒక వాక్య నిర్మాణంలో మనకి అవసరమైన విషయాలు. కనీసం క్రియాపదం అన్నా ఉండాలి. ఈ నాలుగిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్రియాపదం. ఇది ఆల్రెడీ మనము నిపాత సంజ్ఞ గురించి చదువుకున్నాం. మన నిపాత సంజ్ఞ యొక్క ప్రెజెంటేషన్ చూసుకుంటే అక్కడ మనకి యాస్కుడు ఇలా చెప్పాడు అని మనము చదువుకున్నాము. ఆ వీడియో కావాలంటే ఒకసారి మీరు చూసుకోండి. యాస్కుడు మతం ప్రకారము అలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు తెలిసిన విషయమే ప్రకృతి అండ్ ప్రత్యయము. అవి కలిస్తే మనకి ఏమొస్తాయి, పదం ఏర్పడుతుంది అన్న విషయం మనం చర్చించుకున్నాం. ప్రాతిపదికం అంటే ఏమిటి, అవన్నీ చర్చించుకున్నాం. వేటితోటి ఏం చేస్తే వస్తుంది అనేది కూడా ఆల్రెడీ మనకి భారతి గారు లింక్ పెట్టారు. అమరేందర్ గారు కూడా ఎన్నో సార్లు మనకి చెప్పారు. ఇది కన్ఫ్యూజింగ్ గానే అనిపిస్తుంది, కానీ నో ప్రాబ్లం. 2 సార్లు జరిగితే మూడోసారికి అదే అలవాటు. సో మనకి ధాతువు నుంచి క్రియాపదం వస్తుంది, ఇది తెలిసిందే. ధాతువు నుంచి క్రియాపదం వస్తుంది. ఎలా వస్తుంది, వికరణ ప్రత్యయము తింగు పెడితే మనకి క్రియాపదం ఏర్పడుతుంది. ఫార్ములా రాసుకోండి కావాలంటే. ధాతువు నుంచి క్రియాపదం ఏర్పడుతుంది అంటే ఎలా ఏర్పడుతుంది, వికరణ ప్రత్యయము తింగ్ ప్రత్యయం. మనకి 7 అంటే 7 రకాల ప్రత్యయాలే ఉన్నాయి, తెలుసు మనకు ఆ 7 రకాల ప్రత్యయాలు. వికరణము తింగ్ యాడ్ చేస్తే మనకి క్రియాపదం ఏర్పడుతుంది. మరి ధాతువుకి ఇంకా ఏం యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే కృత్ ప్రత్యయం యాడ్ చేస్తే ప్రాతిపదికం వస్తుంది. ఇప్పుడు ఈ విషయమే మనం చర్చించుకుంటాం. మనకి వాక్యం గురువుగారు ఇచ్చినప్పుడు మనం ఎలా చూసుకోవాలి, ఏదన్నా ధాతు నుంచి పుట్టింది. ఆఖరికి వాక్యంలో రామః అని ఉందనుకోండి, అది కృత్త కాదా అని అడుగుతాను, మీరేమంటారు అప్పుడు? కృత్ ప్రత్యయమే. కృత్తులో వేస్తారా వేయరా? కృత్తులో వేస్తాం, ఘయ్య ఉందిగా. కాబట్టి క్రియాపదం తప్పించి, ఓకేనా, క్రియాపదం తప్పించి తద్ధితాలు తప్పించి, తద్ధితాలు కూడా ఒరిజినల్ గా కృత్ ప్రత్యయాలే. కృత్ ప్రత్యయాలు అంటుకోవడం వల్లే వచ్చింది. కాబట్టి మీకు క్రియాపదం తప్పించి అన్ని కృదంతాల కేటగిరీలో వేసుకోవాల్సిందే. ఇప్పుడు కొన్ని తద్ధితాంతాల వల్ల వచ్చాయి అంటే ఆ క్లాసిఫికేషన్ కి వెళ్తే తద్ధితాంతాలు అనాలి తప్పితే, తద్ధితాంతాలు కూడా ముందు కృదంతాల నుంచే పుట్టాయి. అక్కడి నుంచి మళ్ళీ దానికి తద్ధితం పెట్టుకొని మళ్ళీ ప్రాతిపదికం చేసుకొని దానికి మళ్ళీ సుప్పులు చేర్చుకున్నాం. సో అండర్లైనింగ్ సమరీ ఏమిటి, మనకి ఏవన్నా కృత్ ప్రత్యయాలతో చేరే అవుతుంది కదా. ఉణాదులు గురుగారు చెప్పారు, మనకి కృత్ ప్రత్యయాల్లో ఉణాదులు కూడా ఉంటాయి. మనకి ఎన్ని ఉంటాయి, కృత్యాహ అనే ఒక కేటగిరీ ఉంటుంది, అలాగే కృత్ ప్రత్యయం అన్న కేటగిరీ ఉంటుంది. కృత్ ప్రత్యయాల యొక్క వర్గీకరణ చేస్తే 3 రకాలు అన్నమాట. కృత్యాహ అనేది ఒక కేటగిరీ, తర్వాత కృత్ ప్రత్యయం అనేది ఒక కేటగిరీ, తర్వాత ఉణాది అనేది ఒక కేటగిరీ. సో ఉణాది ప్రత్యయాలు అవి అసంఖ్యాకం, అవి చదవాలంటే మన వల్ల కాదు. ఇంపార్టెంట్, మనం ప్రొసీడ్ అవుతూ ఉంటే లోపలికి వెళ్ళి చూసుకోవాలి అంతే. ఉణాది పాఠం మీరు వెళ్ళి చూస్తే గనక మనకి పాణిని గారు రచించిన ఉణాది పాఠంలో అయితే 5 భాగాలే ఉంటాయి. పంచపాద ఉణాది పాఠం అని ఉంటుంది, దశపాది కూడా ఉంటుంది, 10 పాదాలు ఉండేది. అది పాణిని గారి కంటే పూర్వం రాసిన వాళ్ళు అంటారు. పాణిని గారు మటుకు అసోసియేట్ చేస్తూ ఉణాది పాఠం రాశారు. అవి చాలా ఉంటాయి, వాటి జోలికి మనం వెళ్ళక్కర్లేదు. హరిహి, గురుహు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మనకి ఉణాది ప్రత్యయాలు అంటుకొని వచ్చాయి.
వాటి డెప్త్ లోకి మనం వెళ్ళాం. ఇంకా రామ అనుకోండి, వెళ్తున్నాం మనం ఘై ప్రత్యయం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. హరిహి గురుహు అనేవి ఉనాది ప్రత్యయాలతో అంటుకొని వెళ్తున్నాయి. సో వాటి గురించి చర్చ లేదు. అయినప్పటికీ మనకు వాక్యంలో హరిహి అది నామపదమా, వేసేసుకోండి దాన్ని కృత్ప్రత్యయంలో. ఓకేనా? రామాత్ పంచమి వచ్చింది, ఇది కూడా ఉనాది ప్రత్యయమే, ఎందుకంటే రామ నుంచే పుట్టింది అది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ మీరు చూసుకోండి. గట్టిగా మనం ఆర్గ్యూ చేయాలంటే తద్ధితాలు కూడా మనకి కృత్తు ప్రత్యయాల నుంచే పుట్టాయి, పీరియడ్. ఇంకా అందులో సందేహమే లేదు మనకి. క్లియర్ కదా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? సో మనకు వాక్యం ఏమన్నా ఉంటే అన్ని ఆల్మోస్ట్ కృదంతాల నుంచే వచ్చాయి, ఎక్సెప్ట్ మనకి ఈ ఇవి కూడా ఏంటి క్రియాపదాలు తప్పించి. సనాదులు కూడా యాక్చువల్లీ కృదంతాల నుంచే వచ్చాయి, పుట్టాయి, అక్కడి నుంచే పుట్టాయి. సుప్పులు సరే, ఇప్పుడు మనకి తింగలు కూడా తెలుసు. కృత్తులే అవుతాయండి. ఏంటి మేడం? సుప్పులు సుప్పులు ప్రత్యయాలు. అంతే, ముందు సుప్పు. ప్రాతిపదిక నుంచి ఏర్పడతాయి కదా. ప్రాతిపదిక ఏర్పడిన తర్వాత సుప్పులు వస్తాయి కదా మేడం, కదా? ఓకే ఓకే. సో ఇప్పుడు రామ శబ్దం వచ్చింది అంటే మనకి ప్రాతిపదిక ఎక్కడి నుంచి వచ్చింది? కృదంతం చేరిస్తే, ఘై ప్రత్యయం చేరి చేరిస్తేనే కదా. వచ్చింది. ఓకే. ప్రాతిపదిక రావాలి. ప్రాతిపదిక రావాలంటే మనకి ఇంకేమన్నా మార్గం ఉందా? ధాతువు నుంచే మెయిన్ పుట్టాలి, అవునా? ధాతువు నుంచే పుట్టాలి. పోనీ సనాది నుంచి వస్తుంది అనుకుంటే, సనాది కూడా ఒరిజినల్ గా మళ్ళీ అది కృతి నుంచే పుడుతుంది. సో ఎలా తిప్పినా సరే కృదంత ప్రకరణం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. మళ్ళీ మనకి ఇవన్నీ కూడా అవి కృత్ప్రత్యయాల కిందే లెక్క. కృత్ప్రత్యయం ఏమేమి ఇస్తాయి, ఏమేమి ఇవ్వవు అడగండి, అన్ని ఇస్తాయి అవి గట్టిగా మాట్లాడితే. ఇప్పుడు నామపదాలు మనకు తెలుసు, విశేషణాలు, విశేషణాలు అన్ని కూడా సంఖ్యలు ఇవి అవి అన్ని కూడా ఇక్కడి నుంచే వస్తాయి. అలాగే క్రియాపదము అంటారు. కృత్తు ప్రత్యయాలు ఎప్పుడు క్రియాపదాన్ని ఇవ్వవు, గుర్తుపెట్టుకోండి. క్రియతోటి అనుబంధము ఉన్నటువంటి నామపదాన్ని ఇస్తాయి. అందుకనే వాటికి 3 లింగాలు ఉంటాయి. ఇప్పుడు రామః వనం గతః అన్నప్పుడు వెళ్ళాడు అని అంటున్నాం మనం, అది తప్పు. వెళ్ళిన వాడై ఉన్నాడు అని. అందుకనే గతః ఆసీత్ అధ్యాహారం చేసుకోవాలి మీరు. గతః ఆసీత్, గతః అస్తి అలా పెట్టుకోవాలి. రేపు వెళ్ళిన వాడై ఉంటాడు, రేపు వెళ్తాడు. గతః భవిష్యతి అనొచ్చు మీరు. కృత్తు ప్రత్యయాలు మోస్ట్ ఫ్లెక్సిబుల్ అన్నమాట. అవి ఏ కాలంలో అన్నా వాడుకోవచ్చు. మీరు చదువుకున్నప్పుడు తప్రత్యయం ఓన్లీ భూతకాలానికే సూచిస్తుంది అని అనుకుంటారు. ఆ భూతకాలానికి మనము భవిష్యత్ కాలం యొక్క క్రియాపదం జోడించి మనం దాన్ని భవిష్యత్ అర్థంగా తీసుకోవచ్చు. రేపు ఈ పాటికి వాడు చేరుకుంటాడు అని చెప్పుకోవాలనుకోండి, అప్పుడు ఏం చెప్పుకోవచ్చు? ప్రాప్తః భవిష్యతి. గ్రామం రామః గ్రామం ప్రాప్తః భవిష్యతి అనొచ్చు. ఇది కేవలం కృత్ ప్రత్యయాల్లో భూతకాలానికే కొన్ని పరిమితం అవుతాయి, కొన్ని ప్రెజెంట్ కాలానికే వర్తమాన కాలానికే పరిమితం అవుతాయి అని లేదు. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ విశేషణము కూడా వస్తుంది మనకి. సో క్రియా తోటి కూడినటువంటి నామపదం వస్తుంది. క్రియ అంటారు చెప్పడం, కానీ అది క్రియ కాదు, క్రియా సహిత నామపదం వస్తుంది. సో ధావితవాన్ కి అందుకనే మనకి 21 రూపాలు ఉంటాయి, ప్లస్ 3 సంబోధన ఉంటాయి. ఎప్పుడైతే 21 రూపాలు వచ్చాయో వాటిల్ని క్రియాపదాలు అనకూడదు. అందరు చెప్తారు క్రియాపదాలు అవి క్రియాపదం వస్తుంది అని, కానీ క్రియాపదం కాదు. క్రియాపదాలకి కేవలం 9 రూపాలే ఉంటాయి. ఆత్మనేపథ్యంలో అన్న 9, లేకపోతే ఇందులో అన్న 9 పరస్మైపది. ఇవి క్రియాపదంతో కూడినటువంటి నామవాచకాలు, నామపదాలు. సరే,
అలాగే అవ్యయం. అవ్యయాలు మీకు తెలుసు, గత్వ, ప్రణమ్య, ఇలాంటివన్నీ కూడా అవ్యయాలు కూడా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ కృత్ ప్రత్యయాల పాత్ర చాలా మేజర్ పాత్ర ఉంటుంది సంస్కృతంలో. ఎట్లా ఎట్లా అర్థాలు వస్తాయి. అన్ని కృత్ ప్రత్యయాలు అన్ని ధాతువులకి అంటుకో. ఒకవేళ ఒకే ధాతువుకి ఒకే కృత్ ప్రత్యయం అంటుకున్నప్పటికీ వేరే వేరే మీనింగ్స్ వస్తాయి. మనం చదువుకున్నాము. మనము అయాది ప్రకరణం చదువుకున్నప్పుడు మనం చదువుకున్నాం. వాంతో ఈ ప్రత్యయ తర్వాత ధాతోస్థ నిమిత్తస్య ఇవ తర్వాత ఏమొస్తుంది సూత్రము? ఎవరు గుర్తుంది? ఏచో యవాయావః వాంతో ఈ ప్రత్యయే ధాతోస్థ నిమిత్తస్యైవ తర్వాత ఏమొస్తుంది? శక్యార్థే క్షయ్యజయ్యౌ శక్యార్థే అని. మనము ఆ క్షి అన్న ధాతువులో ఎత్తు ప్రత్యయం పెట్టినప్పుడు దానికి 2 రూపాలు వస్తాయి. క్షేయము వస్తుంది, క్షయ్యము వస్తుంది. ఉన్నది మనం పెట్టింది ఒక ఎత్తు ప్రత్యయం, సేమ్ ఎత్ ప్రత్యయం పెట్టాం. కానీ అక్కడ ఏమొస్తోంది? క్షేయం అని పాదము వస్తోంది, క్షయ్యం అని కూడా వస్తుంది. రెండిటికి 2 భిన్న అర్థాలు. కాబట్టి ఇది చాలా అంటే చాలా స్లోగా చదువుకోవాల్సిన ప్రకరణము. హడావుడి పడకుండా గురుగారు చెప్పినట్టు ప్రతిదీ సూక్ష్మంగా మనం గ్రహించాలి. టైం పడుతుంది, నో ప్రాబ్లం, బట్ చాలా సూక్ష్మంగా చదవవలసిన సబ్జెక్టు. మీరిప్పుడు ఏదైతే నేను రూపసిద్ధి చేస్తున్నానో అంటారో అది అన్నిటికంటే ఈజియెస్ట్ అంశం. ఇప్పుడు మీరు ఏదైతే రూపసిద్ధి చేస్తున్నారో అది అన్నిటికంటే తేలికైన అంశం. కష్టమైంది ఈ అంశం అన్నమాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనకి కృత్ ప్రత్యయం చేరినప్పుడు ఒక ధాతువుకి ఏమవుతుందంటే అవి మనకున్న 6 కారకాల్లో వస్తుంది రూపాలు. మనకి 6 కారకాలు ఉన్నాయి. మనకు తెలుసు విభక్తి వేరు, కారకం వేరు. ఓకేనా? విభక్తి వేరు, కారకం వేరు. ఇప్పుడు దీన్ని విభక్తికి కారకానికి భేదం చాలా మందికి తెలుసు. కానీ సింపుల్ భాషలో మనం చెప్పాలంటే హోటల్కి వెళ్తాం మనం. హోటల్కి వెళ్ళిన తర్వాత వీడు ఊడ్చే పని, వీడేమో దుప్పట్లు మార్చే పని, ఇంకొక రిసెప్షనిస్ట్ గా ఉంటారు, ఇంకొకళ్ళు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు కుకింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళ పాత్రలు వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి యూనిఫామ్స్ ఇస్తారు. ఆ యూనిఫామ్స్ ఇస్తే ఏమవుతుంది? చూసిన వెంటనే ఓహో నువ్వు ఈ పనిలోనే ఉంటావు, నువ్వు ఈ పనిలోనే ఉంటావు, నువ్వు ఈ పనిలోనే ఉంటావు అని మనము చెప్పేయచ్చు. అలాగే కారకాలకు కూడా వాటి యొక్క పాత్ర వాటికి తెలుసు. కానీ మనం వాటిని గుర్తించాలి అంటే వాటికి విభక్తి సంజ్ఞలను ఇవ్వాలి. ఇది సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ అనాలజీ. మీకు కారకాలకి విభక్తి సంజ్ఞలకి డిఫరెన్స్ తెలియాలి అంటే మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇది కర్మకారకము, ఇది కరణకారకము అని తెలియాలి అంటే వాటికి విభక్తులు అంటించాలి. అవి అంటించకపోతే ఇది కర్మ పదంలో, కర్మ ఉద్దేశంలో వాడబడుతోంది, కరణ ఉద్దేశంలో వాడబడుతోంది అని మనం చెప్పలేం. కాబట్టి కారకాలు వేరు, విభక్తులు వేరు. అందుకనే మనకి విభక్తులు 7 ఉన్న కారకాలు 6 ఉంటాయి. కారకాలు ఏంటి? డైరెక్ట్ గా క్రియతోటి అన్వయంతో అయ్యి ఉంటాయి, క్రియతోటి అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి చెప్తుంది. ఇక్కడ కృత్ ప్రత్యయాలు ఏం చేస్తాయి? మనకి 6 కారకాల్ని క్రియేట్ చేసే సామర్థ్యం కృత్ ప్రత్యయాలకు ఉంది. ఇవేంటండి? ఇవన్నీ నామవాచకాలే అని అన్నారు. నామవాచకాలు ఉన్నప్పటికీను మనకి అర్థం మనం గూఢార్థంలో తీసుకుంటే దాత తెలుసు మనకి. దాత అంటే ఏమిటి? ఇచ్చేవాడు. కర్తార్థంలో, అవునా? ఇప్పుడు మథి వినోదము అన్నొక ధాతువు ఉంటుంది.
మతి నుంచి అది ఇదిత్ అవ్వడం వల్ల నకారము ఆగమమయ్యి నుమ్ ఆగమమయ్యి మంథ అవుతుంది. ఇప్పుడు ఇదే మంథకి నేను ఒక కృత్తు ప్రత్యయం పెడితే అది మంథనః అవుతుంది. కవ్వం. మంథనః అంటే కవ్వం. ఇప్పుడు ఈ కవ్వం ఏమిటి? అది పని చేస్తుందా లేదా? అదొక దాన్ని ఏమంటారు, పరికరమా కాదా? కవ్వము పరికరము, ఒక టూల్. మనం చిలకాలి అంటే కవ్వాన్ని వాడతాం. అక్కడ అది కరణార్థంలో వస్తుంది. ఓకే, కరణార్థంలో వస్తుంది. అలాగే మనము బాణం ఎక్కువ పెడతాం, ధనస్సు మీద బాణం ఎక్కువ పెడతాం. బాణం ఏమంటాము? శరహ అంటాం. బాణంని ధనస్సు మీద ఇలా కూర్చోబెడతాం. అది ఆధారం అయిందా లేదా బాణానికి? అయిందా లేదా? అని చెప్పాలి. ధనస్సు ఆధారమైంది అంటే ఇది అధికరణం అర్థంలో. జలధి, జలాన్ని ధరిస్తా ఉన్నది, దాన్ని మోస్తా ఉన్నది. ధీ అంటే మనకి అధికరణ అర్థంలో వచ్చి చూసారా? ఇవి ఇలా అన్ని కారకాల అర్థంలో వస్తుంది. అన్ని కారకాల అర్థంలో వస్తుంది కృత్ ప్రత్యయం పెట్టి. ఓకే, ఆహారః క్రూయింగ్ హరణ్య నుంచి వస్తుంది. అవునా? క్రూయింగ్ హరణ్య అంటే ఏమిటి? లాక్కోవడం. లాక్కోవడం అంటే ఏమిటి? వేరు చేయడం. వేరు చేయడం అన్న అర్థంలో వస్తుంది. దాంతో కూడా అలాంటి దానికి కూడా మనకి నామపదాలు వస్తాయి. ఇది కొంచెము సబ్జెక్ట్ అర్థం అవడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ మీరు సింపుల్ ఎగ్జాంపుల్సే చెప్పారు. అందుకని అధికరణం అర్థంలో కూడా ఎట్లా వస్తుంది? అధికరణం అంటే నేను సప్తమి విభక్తి తీసుకుంటాను అని కాదు, ఇంకా మనం విభక్తులు జోడించలేదు. ఒక కృత్ ప్రత్యయంతో 6 రకాల కారకాల మీనింగ్స్ వస్తాయి. శరధి బెస్ట్ ఎగ్జాంపుల్. శరధి దాని మీదే ఆధారం చేసేది. ధనస్సుని మనం శరధి అని కూడా అంటాం. శరధి అనే వస్తుంది, తర్వాత మనం సుప్పు ప్రత్యయం చేసి శరధి చేస్తాం. సో ఇక్కడ సమరీ ఏంటి? కృత్ ప్రత్యయం పెడితే మనకి అన్ని నామపదాలు వస్తాయి. క్రియాపదాలు తప్పించి అనుకోండి, కొని అన్ని వస్తాయి. అలాగే కృత్ ప్రత్యయాలు చేరిస్తే మనకి అన్ని అర్థాల్లో, అన్ని కారకపు అర్థాల్లో పదాలు సృష్టించబడతాయి. అలాగే భావ ప్రకటనలో కూడా ఇది పదం క్రియేట్ అవుతుంది. ఉదాహరణకి ప్రీతి. ప్రీతి అనేది ఒక భావనే కదా, ఇష్టపడుట అనేది. అవునా? సో ఇట్లా భావాల్ని సృష్టించడంలో కూడా అంత కృత్ ప్రత్యయాల యొక్క పాత్రని, కృత్ ప్రత్యయాల యొక్క పాత్రే చాలా ప్రముఖమైనది ఇక్కడ. ఓకే, క్లియర్? తర్వాత ఒక్క నిమిషం అండి, కొరియర్ ఏదో వచ్చిందంట, ఓటీపీ అడిగారు. శ్రీదేవి మేడం మ్యూట్ లో పెడతారా కొంచెం? సారీ అండి, నేను చూసుకోలేదు. పర్వాలేదు.
సారీ అండి, మళ్ళీ లేట్ చేశాను. ఓకే, సరే. సో ఇక్కడ మనకి సమరీ ఏమిటి అంటే కారకాలు, అన్ని కారకాల రూపంలో వస్తుంది అర్థంలో అంటే. అలాగే మీరు గమనించండి, అందుకనే చెప్తున్నాను, మీ విభక్తి వేరు కారకం వేరు. అది ఆ భేదం ఫస్ట్ అందరూ గ్రహించుకోవాలి. ఓకేనా? అందుకనే అది 2-3 సార్లు నేను రిపీట్ చేయాల్సి వచ్చింది. సో విభక్తి వేరు కారకం వేరు. ఇదే కాకుండా కృత్ ప్రత్యయాలు మనం తీసుకుంటే, ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ పెట్టలేదు. ఆ కృత్ ప్రత్యయాలు మనం తీసుకుంటే, వినపడుతుందండి? నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. వినిపిస్తుందండి. సో ఇక్కడ మనకి ఆ ప్రక్రియ అంతా మనకు తెలుసు. మీరు కృత్ ప్రత్యయాలు వస్తే అవి సార్వధాతుకల, ఆర్ధధాతుకల, అవి సేట, అనిట అనేది మీకు తెలుసు. ఓకే, ఇవి కాకుండా వీటిల్ని కర్తరిలో వాడచ్చు, కర్మణిలో వాడచ్చు, భావేలో వాడచ్చు. ఇది మీకు తెలిసిన విషయం. ఇంకోటి ఏం చేయొచ్చు, ఈ కృత్ ప్రత్యయాలు భూతకాలంలో వాడతారని మీకు తెలుసు, వర్తమాన కాలంలో వాడతారని తెలుసు, భవిష్యత్ కాలంలో కూడా మనం వాడచ్చు. ఇప్పుడు కర్తరి ఉందనుకో, కర్తరి వాక్యము లోనే మనము భూతకాలం కూడా వాడి మనం అధ్యాహారం చేసుకోవచ్చు. కర్తరిలో మళ్ళీ వర్తమానం చేసుకోవచ్చు, కర్తరిలో భవిష్యత్ చేసుకోవచ్చు, మళ్ళీ భూతకాలం పదం వాడుతూ మనం భవిష్యత్ కాలంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అసలు దీన్ని ఎలా అన్నా ఆడుకోవచ్చు. మనము స్టోరీస్, మీరు చందమామ స్టోరీస్ కానీ ఏవైనా స్టోరీస్ చదువుతుంటే మీకు ఇంకా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, ఓహో ఇలా వాడుకోవచ్చా కృత్ ప్రత్యయాలు అనేసి. ఇప్పుడు మనకి కర్తరిలో ఉంది, మీ అందరికీ తెలుసు, అవునా? మనకి మొదటి వాక్యం అందరికీ తెలిసిన వాక్యం, రెండో వాక్యం కూడా అందరికీ తెలిసిన వాక్యం. రామేణ గ్రామః గతః, ఇది కామన్ గా తెలుసుకున్న వాక్యం, అవునా? ఇది ఏ వాక్యము? రామేణ గ్రామః గతః అంటే ఏ వాక్యము? కర్మణి. కర్మణి, అవునా? మరి రామేణ గతం అంటే భావే. భావే అండి. ఎప్పుడైతే మీకు కర్మ ఉండదో ఆటోమేటిక్ గా ఏంటది? భావం, భావం. అవునా? భావం, అవునా? సో కర్మణి ఉంటుంది, కర్తరిలో వాడుకోవచ్చు, అలాగే భావిలో వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి, నేను డెప్త్ లోకి వెళ్ళట్లేదండి, మీకు ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంది కాబట్టి. అలాగే వర్తమాన కాలంలో వాడుకోవచ్చు, దీన్ని భూతకాలంలో వాడుకోవచ్చు, భవిష్యత్ కాలంలో వాడుకోవచ్చు. ఈ పని కూడా చేయొచ్చు వీటితో. క్లియర్? సో 3 కాలాల్లోనూ మనము ఇది వాడుకోవచ్చు. భూతకాలం అందరికీ తెలిసిందే, ఓదనం ఖాదితః ఆసీత్, తినేశాడు. సో తినేశాడు అని ఆపేస్తాం మనం. దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? యాక్చువల్లీ తినిన వాడై ఉన్నాడు అని అనుకోవాలి. యాక్చువల్లీ ఖాదితః అంటే తినేశాడు అని అనకూడదు, లెక్క ప్రకారం తినేసిన వాడై ఉన్నాడు, ఇది నామపదం. ఇప్పుడు రామః ఖాదిత్వా అని ఉంది, ఇదైతే తెలుసు మీ అందరికి. మనకి ఇది సమాన కర్తృకే పూర్వకాలే త్వా అన్న సూత్రంతో, ఒకే కర్తతోటి ఒకటే కాలంలో మల్టిపుల్ ఇవి జరుగుతూ అంటే, క్రియలు చేయబడుతూ అంటే పూర్వంలో వచ్చిన కాలానికి త్వా ప్రత్యయం పడుతుంది అని మనకు తెలుసు. సో ఇక్కడ కూడా అది ఒక కృదంతమే, ఖాదిత్వ అనేది, అది కూడా భూతకాలాన్ని సూచిస్తాం, అవునా? భావే ఇప్పుడే చెప్పుకున్నారు మరి. రామేణ గతం, ఎక్కడికి వెళ్ళాడు మనకు తెలీదు, రామేణ గతం. సో ఇలా మనం వర్తమాన కాలం తెలుసు మీకు. వర్తమాన కాలం అంటే ఏమిటి? మనం శత్రు ప్రత్యయం పెట్టుకోవచ్చు. శత్రు ప్రత్యయం ఆల్రెడీ
వర్తమాన కాలాన్ని సూచిస్తుంది అని చెప్తుంది. సో శత్రు ప్రత్యయం పెట్టుకుంటే మనకి వర్తమాన కాలం వచ్చేస్తుంది. అదే శత్రు ప్రత్యయానికి గమిష్యన్ అని అనొచ్చు, గమిష్యన్ అని పెట్టచ్చు. అప్పుడు భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. రేపు అతను ఈ పాటికి వెళ్తూ ఉంటాడు అని చెప్పచ్చు. గమిష్యన్ అస్తి శ్వః తస్మిన్ సమయే సహ గమిష్యన్ అస్తి. వెళ్తూ ఉండొచ్చు, గమిష్యన్ భవేత్. సో శత్రు ప్రత్యయంకి 2 రూపాలు ఉంటాయి, చాణిత్ ప్రత్యయం కూడా 2 రూపాలు ఉంటాయి. వర్తమాన కాలం సూచిస్తుంది, భవిష్యత్ కాలం సూచిస్తుంది. ఇప్పుడు భూతకాలం దాన్ని వాడుకోవచ్చా నేను వర్తమాన కాలంలో అంటే గతః అస్తి అని అన్నారనుకోండి, అక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. గతః అస్తి వెళ్తున్న వాడై ఉన్నాడు అని అన్నాడు, వెళ్ళిన వాడై ఉన్నాడు అని అంటే వెళ్ళాడు అని చెప్పారు. సో ఇది కొంచెము గురుగారు అన్నట్టు మనం ప్రాక్టీస్ చేస్తూ కొద్దిగా మనము ఏంటది దాన్ని ఏమంటారు, వాక్యాలు ఎక్కువ చేస్తూ చదవాలి. మెయిన్ వాక్యాలు ఎక్కువ చదువుతూ ఉంటే ఆ వాక్య నిర్మాణం మనకు తెలుస్తుంది. దాన్ని ఇలా కూడా వాడుకోవచ్చు, ఇలా కూడా వాడుకోవచ్చు. నేను ఈ డాక్యుమెంట్ మీకు పంపించాను కదా ఆల్రెడీ. ఇది ఏంటిది, మనకి కృత్ ప్రత్యయము ఎన్నున్నాయి, వాటిలో ఎన్ని మనకి సార్వధాతుకులు ఉన్నాయి, అదే మీకు ఇక్కడ పెట్టాను. నాకు ఈరోజు ఎంతో ఫోన్ చాలా ట్రబుల్ ఇస్తుంది. సో ఇది చెప్పదలుచుకున్నాను మీకు యాక్చువల్లీ, అంతే. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, గురువుగారు ఇచ్చిన హోంవర్క్ లో మీరు చూసుకోవాలి అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కృదంతాల నుంచే వస్తాయి. కృదంతాలు భవిష్యత్ కాలంలో కూడా వాడుకోవచ్చు. మనకు తెలిసిన ఓన్లీ భూతకాలము, అలాగే వర్తమాన కాలము. భవిష్యత్ కాలం కూడా వాడుకోవచ్చు. అవ్యయాలు ఉంటాయి అన్న మీకు సంగతి ఆల్రెడీ తెలుసు. అవ్యయాలు ఆల్రెడీ ఉంటాయి అన్న సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. సో దీన్ని బట్టి మీరు హోంవర్క్ చేసుకోండి. హోంవర్క్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను మీకు చెప్పాను, అంతేనండి. సో ఇది దీని యొక్క విషయాలు. మీరు ఆల్రెడీ మొన్న చదివేశారు ఏంటి, తింగ్షిత్ సార్వధాతుకం, అది వర్గీకరణ అంతా మీకు వచ్చేసింది. ఇదేమో లిస్ట్, ఈ లిస్ట్ కూడా మీకు ఆల్రెడీ నేను పంపించాను. సో ఇక్కడ ఎరుపు పక్షంలో ఉన్నవన్నీ మనకి సార్వధాతుకాలు, మళ్ళీ మిగిలినవన్నీ ఏమో మనకి ఆర్ధధాతుకాలు అనుకోవచ్చు. ఈ మూడిట్లో ఏమేమి ఉన్నాయి, కృత్య ప్రత్యయాలు ఉన్నాయి, అలాగే కృత ప్రత్యయాలు ఉన్నాయి, అలాగే ఉణాది ప్రత్యయాలు ఉన్నాయి. ఈ మొత్తం 150లో వీటిల్లో మళ్ళీ కొన్ని అన్నింటికే అనుకుంటాయి, కొన్నేమో అన్నింటికే అంటుకుంటాయి, కొన్నిటికే అంటుకుంటాయి, కొన్నిటికే అంటుకొని కొన్ని అర్థాలనే ఇస్తాయి, కొన్ని అర్థాలనే ఇస్తాయి. ఇప్పుడు కృత్ ప్రత్యయం ఉంది, మనం చదువుకునే కామన్ గా చదువుకుని మనము ఎంతో శిక్షాలను పరిచయాలను చదువుకొని ఉంటారు. అవన్నీ ఏమిటి, కృత్య ప్రత్యయాలు. కానీ ఇవన్నీ మెయిన్ క్లాసిఫికేషన్ ఏంటి, కృత్ ప్రత్యయం యొక్క కేటగిరీ. కృత్ ప్రత్యయాలు 3 రకాలు, అది ఇందాక చెప్పాను నేను. కృత్య, కృత్, అలాగే ఉనాది. ఈ కృత థింగ్ నుంచి అసలు మెయిన్ క్లాసిఫికేషన్ మొదలవుతుంది. కానీ మనం ముందుకు వెళ్తూ ఉంటే కృత్య అన్నది కూడా మనకు కనబడుతుంది, కృత్య అన్నది కూడా కనబడుతుంది. అక్కడ ఈ ప్రత్యయాలు చూసుకుంటారు. మీరు చెప్పాను కదా మీకు, మనం సామాన్యంగా చదువుకునే ప్రత్యయాలు ఇవి. నాకు తెలిసి మనము ఒక 20 ఎన్నో చదువుకుంటాం అంతే మొత్తం కృదంతాల్లో. కానీ మొత్తం 3rd చాప్టర్ అంతా కూడా ఏంటి, ఈ కృత్ ప్రత్యయాలదే. అసలు కొన్ని సూత్రాలు ఎలా ఉంటాయంటే, ఈ ధాతు వస్తే ఇది రాదు, ఇది వస్తుంది అని చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. 3rd అధ్యాయం అంతా ఈజీని అర్థం చేసుకోవడానికి, గుర్తు పెట్టుకోవడమే కష్టం.
తవ్య, తవ్యత్, అనియర్, కేలిమర్, యత్, న్యత్, క్యప్. తవ్య, తవ్యత్ కి ఒకటేలాగా ఉంటాయి అంతంలో. ఓకేనా? కేలిమర్, అనియర్. కేలిమర్ అనేది వార్తికంతో వచ్చిన ఇంట్రొడ్యూస్ చేయబడింది. మీకు మెయిన్ సూత్రంలో కేలిమర్ కనబడుతుంది. పచేలిమ అలా వస్తుంటాయి కదా, అవి కూడా. అనియర్ మీకు కామన్ గా తెలిసిందే. యత్, న్యత్, క్యప్. ఈ మూడు కూడా యకారాన్నే ఇస్తాయి అంతంలో. మూడు కూడా యకారాన్నే ఇస్తాయి. కానీ యకారం ఇచ్చినప్పుడు వేటికి ఏం అర్థం వస్తుంది? టోటల్లీ డిఫరెంట్ అర్థాలు వస్తాయి. టోటల్లీ డిఫరెంట్ అర్థాలు వస్తాయి. ఎత్ వేటికి అంటుకుంటుంది, న్యత్ వేటికి అంటుకుంటుంది, క్యప్ వేటికి అంటుకుంటుంది. ఇవన్నీ డెప్త్ లో మళ్ళీ సూత్రాలతో సహా గురుగారు ఎలాగో చెప్తారు, మనం కూడా అభ్యాసం చేస్తాం. సో ఇది సమరీ అండి. ఓవరాల్ వ్యూ ఒకదానికి పరిమితం అవ్వదు. కృత్ ప్రత్యయంలో మీరు కృదంతము అంటే ఓన్లీ మనకు తెలిసిన ఆ 10 ప్రత్యయాలు ఉంటేనే అది కృత్ ప్రత్యయము అని అనుకోవద్దు. ఓన్లీ 2 కాలాల్లోనే ఉంటుంది, లేదా కృత్ ప్రత్యయాలు అంటే ఓన్లీ ప్రథమా విభక్తి రూపంలోనే ఉంటాయి, అంటే కర్త అర్థంలోనే ఉంటాయి అని నియమం లేదు. ఏ 6 కారకాల్లో కూడా వస్తుంది. అంతేనండి. తర్వాత మీరు అభ్యాసం చేసుకోవచ్చు. మరి నేను ఇప్పటికే ఆపేస్తున్నాను. ఆ సూత్రాలు చదువుకుంటున్నారా? టైం దొరుకుతుందా? సూత్రాలు